ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. సో ఫ్రెండ్స్, చాలామంది ఈ డిఎస్సి రాసేటటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కరెంట్ అఫైర్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే టెట్ చాలా బాగా రాస్తారు, టెట్ను కూడా అద్భుతంగా ప్రిపేర్ అవుతారు, అక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు. సిలబస్ తెలియకపోయినా కూడా అన్ని పుస్తకాలను ముందుకేసుకొని మొత్తం పర్ఫెక్ట్గా చదువుతారు, ఎక్కడ ఎటువంటి టెన్షన్ పడరు. ఈ డిఎస్సి దగ్గరకు వచ్చేసరికి మరి తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఇద్దరికీ కరెంట్ అఫైర్స్ ఉంది ఫ్రెండ్స్. మరి కరెంట్ అఫైర్స్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది అభ్యర్థులు ఎవరో ఎందుకు ఫ్రెండ్స్ ఒక 2 days దగ్గర నుంచి మా మేడమే నన్ను ఇదే ప్రశ్న పొద్దాక ఇదే అడుగుతూ ఉంది ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, టెట్ బాగానే రాశాను, మంచి మార్క్స్ వచ్చినాయి, కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే 2 days నుంచి మా మేడమే నన్ను అడుగుతుందంటే కరెంట్ అఫైర్స్ అనేటటువంటి పదం వినగానే ఏందో ఒక కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ. కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా ఉంటే అందరికీ ఈజీగానే ఉంటుంది, హార్డ్గా ఉంటే అందరికీ హార్డే. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్కరికో పర్ఫెక్ట్గా వచ్చేటటువంటి టాపిక్ ఏం కాదు ఫ్రెండ్స్. మనం కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ టాపిక్స్ని చదువుతాం, పర్ఫెక్ట్గా చదువుకుంటాం, ఎలిమినేషన్ ప్రాసెస్లో సాధ్యమైనంత వరకు ఆన్సర్ని పెట్టడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్, అంతే. చాలామంది అంటూ ఉంటారు ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే వాళ్ళ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. అదేవిధంగా పిఐ అనేది పెద్ద కష్టమేం లేదు ఫ్రెండ్స్. పిఐ అనేది ఇప్పుడు ఆల్రెడీ అందరు పర్ఫెక్ట్గా చదివే ఉంటారు, మరొకసారి రివిజన్ చేస్తారు. కాకపోతే కొంచెం తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్సి వాళ్ళకైతే కొంచెం ఫిలాసఫీ ఎక్కువ పెట్టాడు, తత్వశాస్త్రం అనేది కొంచెం ఎక్కువ పెట్టాడు. మరి కంప్యూటర్కి సంబంధించి మరి 2 రాష్ట్రాల్లో ఉంటుంది ఫ్రెండ్స్, అది కొంచెం ఈజీగానే ఉంటుంది. తత్వశాస్త్రం కూడా అది పెద్ద కష్టమేం కాదు, ఒక వేలో చదువుకుంటే చాలా ఈజీ, ఒక టెక్నికల్గా లాజిక్గా చదువుకుంటే పిఐ అనేది చాలా ఈజీ. ఈ కరెంట్ అఫైర్సే ఒక గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ అనేటటువంటి థాట్ మన మైండ్లోకి రావాలి ఫ్రెండ్స్. మా మేడానికి రాత్రి ఒకటి చెప్పా, కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ, నువ్వేం కంగారు పడ మాకు, నేను నీకు మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామంటే ప్లస్ నీకు కూడా ఆ నోట్స్ ఇస్తా, నీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆమె కొంత ధైర్యం చెప్పడం వల్ల, ఇంకా ధైర్యంతో పాటు చాలా వరకు మోటివేషన్ చేయడం వల్ల ఓహో ఈజీనేనా అనేటటువంటి థాట్లో తను ప్రిపేర్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఎటువంటి టెన్షన్ పడిన అవసరం లేదు ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ. నేను కొన్ని టాపిక్స్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ 20 బిట్స్ అనేవి టోటల్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 10 మార్క్స్, 2 బిట్స్కి 1 మార్క్ కాబట్టి టోటల్ టాపిక్స్ వచ్చేసి నేను ఒక 10 టాపిక్స్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ టోటల్గా. మరి వీటిని నేను ఎలా తీసుకున్నాను, ఏదో ఆషామాషాగా తీసుకున్నటువంటి టాపిక్స్ కాదు ఫ్రెండ్స్. గత ప్రీవియస్ పేపర్లని పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లు అన్నింటినీ పర్ఫెక్ట్గా పరిశీలించి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి నేను ఒక్కనే కాదు ఫ్రెండ్స్, మిగతా నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఈ 10 టాపిక్లని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ 10 టాపిక్లకి కనుక మినిమం చదివిన ఫ్రెండ్స్, మ్యాక్సిమం అంటూ ఎవరు చదవలేరు. కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఈ కొద్ది రోజుల్లో కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకైతే వెరీ లెస్ టైం. జూలై 17 అంటే ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చేసి ఇవాళ 5 తెల్లవారితే 6 అయిపోతుంది, ఫాస్ట్గా నడిచిపోతుంది. జూలై 17 అనేది చాలా తక్కువ టైం ఉంది. తెలంగాణ వాళ్ళకి ఉన్న ఈ తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చదవటం ఎలా పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్? మొన్నటి వరకు టెట్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారు ఫ్రెండ్స్. నాకు తెలిసి తెలంగాణలో ఎవరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి పిఐఈ కరెంట్ అఫైర్స్ మొన్నటిదాకా ఎవ్వరు చదవాలా నాకు తెలిసి, అందరూ టెట్కే ప్రిపేర్ అయ్యారు. ఇక ఆంధ్ర వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆంధ్రాలో రాజకీయాలు అనేవి తారుమారైపోయినాయి, వాళ్ళకు ఒక మెగా డిఎస్సి వస్తుందనేటువంటి ఆ ఆశతో మరి డిఎస్సి మిత్రులు ఉన్నారు ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే డిఎస్సి రాసేటటువంటి మిత్రులకి వాళ్ళ గోలే డిఎస్సి అనేటటువంటిది, వాళ్ళకున్నటువంటి ఆలోచన మొత్తం కూడా డిఎస్సి అనేది ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, వాళ్ళకి పోస్టులు ఎక్కువ ఉండాలి, వాళ్ళకి మెగా డిఎస్సి రావాలి, ప్రతి ఒక్కరికి కూడా మరి జాబ్ రావాలి.
అంటే ఎక్కువ జాబ్స్ ఉండటం వల్ల కొంచెం హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా హార్డ్ వర్క్ చేయకుండా పూర్తిగా వదిలేస్తే మనం ఏం చేయలేం. కానీ బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి జాబ్ రావాలంటే పోస్టులు ఉండాలి ఫ్రెండ్స్. పోస్టులు లేకపోతే మనం ఏం చేయలేం. ఆంధ్రాలో అంతకుముందు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. తెలంగాణలో అంతకుముందు తక్కువ ఉన్నాయి, వాటిని యాడ్ చేసి న్యూ నోటిఫికేషన్లు కొంచెం బెటర్ ఫ్రెండ్స్. ఆంధ్రాలో కూడా మంచి డిఎస్సి వచ్చి వాళ్ళకు కూడా చాలా హ్యాపీకరమైనటువంటి వార్త వాళ్ళకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తెలంగాణలో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఈ తక్కువ టైంని వేస్ట్ చేసుకోకుండా టెట్ వేసాము అనేటటువంటి ఆలోచన మర్చిపోండి ఫ్రెండ్స్. టెట్లో మార్క్స్ ఎన్నైనా రానివ్వండి, వాటి మీద అదే ఆలోచిస్తూ మార్క్స్ తగ్గినాయి అనేటటువంటి మా మేడం 92 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మా మేడం 92 మార్క్స్ వచ్చాయి. అంతకుముందు 78 మార్క్స్ వచ్చినాయి. మరి 78 నుంచి 92 మార్క్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. తను ఎటువంటి కోచింగ్ లేదు, ఎటువంటి ప్రిపరేషన్ లేదు. 2 years డిఎడ్ ఫ్రెండ్స్. తను చేసింది డిఎడ్. నేనే మ్యారేజ్ అయిన తర్వాత ఓన్గా నేనే డిఎడ్ చేయించుకున్నా. నేను 2 సంవత్సరాలు మరి డిఎడ్ క్లాస్కి తను పోలేదు. ఎందుకంటే చిన్న బాబు ఉండటం వల్ల, మా బాబు అప్పుడు చిన్న బాబు ఉండటం వల్ల కాలేజీకి పోలేదు ఫ్రెండ్స్. 2 years ఇంటి దగ్గరే ఉంది. అంటే అప్పుడు తనకు సైకాలజీ తెలియదు, ఫిలాసఫీ తెలియదు, మెథడ్లు తెలియదు, తనకి ఏమీ తెలియదుగా. అలాంటి టైంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని, సార్ని ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ, ఏదో రకంగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఆ 2 years కంప్లీట్ చేసి ఫ్రెండ్స్, తనని సొంతంగా నాకు నేను దగ్గరగా కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేసినాడు ఫ్రెండ్స్. సైకాలజీ అంటే ఇది, మెథడాలజీ అంటే ఇదని. అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒక 2 years నుంచి తనని నా దగ్గర కూర్చోబెట్టి డిస్కషన్ చేయటం, రాపించటం, ఎగ్జామ్స్ పెట్టడం, మిస్టేక్స్ అయిన వాటిని సరి చేయటం, ఎటువంటి కోచింగ్ లేదు ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల ఈరోజు 92 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీ. మరి 92 మార్క్స్ అంటే కొంచెం తెలిసిన బిట్లు పోయినవి, సరే తెలిసినవి పోయినాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి బాధలు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. మా మేడం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చాలామంది ఉంటారు. డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిస్కషన్ అనేది ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదన్నా ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడైనా ఫ్రెండ్స్ డిస్కషన్ చేయటం అనేది నేర్చుకోవాలి. డిస్కషన్ చేయటం వల్ల, ఇప్పుడు చెప్పాక ఫ్రెండ్స్, మా మేడం గురించి నేనే చెప్పా. తను ఎప్పుడు కూడా ఓన్గా ఒంటరిగా ఎప్పుడు చదవలేదు ఫ్రెండ్స్. ఒకవేళ రీడింగ్ హాల్కి వెళ్ళినా కూడా ఒక 2-3 hours అక్కడ కూర్చున్నా కూడా మిగతా టైం అంతా కూడా డిస్కషన్ చేసేవాళ్ళం. డిస్కషన్ చేయటం, మళ్ళీ వెంటనే తనకి ఎగ్జామ్ పెట్టడం, తప్పులు పోయిన వాటిని సరిచేయటం, ఆ బిట్ ఎక్కడ తప్పు పోయిందో అనేది మళ్ళీ టెక్స్ట్ బుక్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, అకాడమీ బుక్ని వెరిఫై చేసుకోవటం, మళ్ళీ దాన్ని డిస్కషన్ చేయటం, కష్టంగా ఉన్న దాన్ని చార్ట్ మీద రాసుకోవటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ డిస్కషన్. ప్రతి గంటకి డిస్కషన్ అనేది మేము చేసాం ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల మరి తను 92 మార్క్స్ గెయిన్ అయింది ఫ్రెండ్స్. మరి తనతోనే నేను కూడా తనతో పాటే వెళ్ళి టీచర్స్కి కూడా టెట్ పెట్టారు ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో టీచర్స్కి ప్రమోషన్ రావాలంటే టెట్ పెట్టారు. కాబట్టి నేను కూడా తనతో పాటే వెళ్ళి టెట్ 1, పేపర్ 1, పేపర్ 2 2 రాసా ఫ్రెండ్స్. పేపర్ 1లో మరి తనకి డిస్కషన్ చేయటం వల్ల 114 నేను గ్యాదర్ చేయడం జరిగింది. పేపర్ 1లో 114 వచ్చాయి ఫ్రెండ్స్. మరి పేపర్ 2లో వచ్చేసి 91 రావటం జరిగింది. కొంచెం పేపర్ 2 అనేది కొంచెం హార్డ్గా రావటం జరిగింది. ప్రతిదీ కూడా అప్లికేషన్ టైప్లో రావటం జరిగింది. 91 పేపర్ 2లో ఫ్రెండ్స్. అది పేపర్ 1లో మాత్రం 114. నేనేం ప్రిపేర్ కాలేదు ఫ్రెండ్స్. మీకు ఇట్లా యూట్యూబ్లో క్లాసులు చెప్తూ ఉన్నాను. అంటే క్లాసులు చెప్పడం వల్ల కూడా మరి నాకు ఇంకా ఆ సబ్జెక్టులు అన్నిటి మీద నాలెడ్జ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ప్రాక్టికల్గా ఫ్రెండ్స్. అంటే మనం ఏదైనా ఓన్గా ప్రిపేర్ అయ్యేదానికంటే కూడా ఏదైనా నోరు తెరిచి మనం డిస్కషన్ చేయటం వల్ల ఎక్కువ బిట్స్ని మనం గుర్తుపెట్టుకునేటటువంటి ఆ శక్తి వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇప్పటి నుంచి అయినా సరే, అంటే ఇప్పుడు ఇక మనం ఏదైనా కొంచెం టైం దొరికింది అనుకోండి, తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర వాళ్ళు కొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు. మెగా డిఎస్సి ఇదంతా ప్రాసెస్ మనం మారొచ్చు. తెలంగాణలో చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలోనైనా ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని 2 బ్యాలెన్స్గా చదువుకుంటూ, మరి మిగతా కంటెంట్లను, మెథడ్స్ను కూడా వాటిని కూడా వదిలేయకుండా ఫ్రెండ్స్, వాటిని కూడా డైలీ ఒకసారి చూస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఒక మంచి టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ లేకుండా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవద్దు ఫ్రెండ్స్. కొద్ది రోజులు
అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ చాలామంది, ఇప్పటిదాకా ఒకటైతే ఇప్పటి నుంచి ఒకటి అని. ఎస్ ఫ్రెండ్స్, అది నిజం. ఇప్పటిదాకా మనం టెట్ ప్రిపేర్ అయ్యాము తెలంగాణలో, ఇక ఆంధ్రాలోనైనా సరే. ఇక నుంచి మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డిఎస్సి అనేది టెట్ కంటే ఎక్కువ కసి ఉండాలి ఫ్రెండ్స్. మన గోల్ అనేది డిఎస్సి కాబట్టి ఫ్రెండ్స్, మనకు నరాల ఆవేశం అనేది ఎక్కువగా ఉంటే, ఒకవేళ మీకు ఇంకెప్పుడైనా అలాంటి ఆలోచన రానప్పుడు చాట్ మీద రాసుకోండి, డిఎస్సి నా గోల్, నా లైఫ్ అన్నట్టుకుని ఆడాడ రాసుకొని అంటించుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్రతి సెకండ్ మీరు మోటివేట్ అవ్వాల్సిందే ఇన్నర్గా. ఇట్లా ఫ్రెండ్స్, ఈ కొద్ది రోజులు కనుక ఎవరైతే మంచిగా హార్డ్ వర్క్ చేసి కొంచెం డిస్కషన్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని మంచిగా ప్రిపేర్ అవుతూ, పిఐని మంచిగా ప్రిపేర్ అవుతూ డిస్కషన్ చేసుకుంటూ ఎవరైతే ముందుకెళ్తారో ఫ్రెండ్స్, 100% వాళ్ళు జాబ్ కొట్టడం కన్ఫామ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఈ కరెంట్ అఫైర్స్ గురించి ఏం భయపడిన అవసరం లేదు. ఎవరైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చదవండి అంతే. ఎట్లా సింపుల్గా చదవాలి అనేది కొంచెం లాజిక్గా కూడా కొంచెం తెలియాలి ఫ్రెండ్స్. చాలామంది అంటూ ఉంటారు కరెంట్ అఫైర్స్ అంటే 1 year చదవాలంటారు. 1 year నాకు తెలుసు అనవసరం. వెరీ రీసెంట్గా ఆంధ్రాలో DYEO ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. మీరు ఏపీపీఎస్సి సైట్ ఒకటి కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, పేపర్ 1 అందులో ఒకటి అప్లోడ్ చేశారు, ప్రిలిమినరీ కీ అని. ఆ పేపర్ని ఒకసారి మాస్టర్ కీ పెట్టారు ఫ్రెండ్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ పెట్టారు, అది చూసుకోండి. మేలో ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్. మొన్న ఒక 1 week బ్యాక్ ఎగ్జామ్ జరిగింది. మేలో ఎగ్జామ్ జరిగితే ఫ్రెండ్స్, మేలో నుంచి ఒక 1 or 2 బిట్స్ రావడం జరిగింది. మేలో ఎగ్జామ్ అయితే మేలోనే బిట్స్ ఇచ్చాడు. తర్వాత దానికంటే ముందు ఏప్రిల్ నెలలో ఎక్కువ రావటం జరిగింది ఫ్రెండ్స్. దానికంటే ముందు ఏప్రిల్ కంటే ముందు మార్చిలో ఇంకా ఎక్కువ రావటం జరిగింది. మార్చి కంటే ముందు ఫిబ్రవరిలో ఇంకా ఎక్కువ బిట్స్ రావడం జరిగింది. అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం రాసే ఎగ్జామ్ రోజు దగ్గర నుంచి ఒక 4 months మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జూలై 17th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. జూలై 17th అంటే చూడండి ఫ్రెండ్స్, జూలై 17th నుంచి ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి 4 months పర్ఫెక్ట్గా చదవండి అంతే. ఎట్లా పర్ఫెక్ట్గా చదవాలి, ఏం బుక్స్ చదవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్. మరి 4 months అంటే జూలై 17th అంటే ఫ్రెండ్స్, జూలై నుంచి దాని బ్యాక్ వస్తే జూన్ ఫ్రెండ్స్, జూన్ ఒక నెల, జూన్ మంత్ చదవాలి, ఈ మంత్ది. జూన్ కంటే బిఫోర్ మంత్ మే ఫ్రెండ్స్, మేది చదవాలి. తర్వాత ఏప్రిల్, తర్వాత మార్చి, వీలుంటే మార్చి కంటే ముందు ఫిబ్రవరి, దాని తర్వాత జనవరి. అంటే నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మెయిన్ తెలంగాణ వాళ్ళకైతే జూలై 17th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, సెషన్లు మొదలవుతాయి కాబట్టి పర్ఫెక్ట్గా జనవరి నుంచి, జనవరి 2024 ఫ్రెండ్స్, 2023కి సంబంధించి ఏం చదవాలో అది కూడా చెప్తా ఫ్రెండ్స్. నేను ముఖ్యంగా జనవరి 2024 నుంచి ఎగ్జామ్ జరిగే వరకు, ఆ నెలలో కూడా ఫ్రెండ్స్, జూలై నెలలో కూడా అక్కడ వరకు, జనవరి నుంచి, జనవరి 2024 నుంచి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ రాసే రోజు వరకు ఈ 4 నెలలు, ఒక 6 నెలలు ఫ్రెండ్స్, 6 నెలల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా చదువుకోండి చాలు. పర్ఫెక్ట్గా అంటే ఇక మనం సైకాలజీ చదివినట్టు లైన్ టు లైను అంత అవసరం లేదు ఫ్రెండ్స్. అంతా చదివి బుర్ర అంతా ఇది చేసుకొని అవసరం లేదు, చాలా తక్కువ టైం ఉంది. అంతేగాని లైన్ టు లైన్ చేసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ దగ్గరే ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇది ఎవరిది మహాసముద్రం కదా ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ వస్తుందా అని మనం గెస్ చేయలేం. అసలు నాకు తెలిసినంత వరకు జాబు ఎస్జిటి వాళ్ళకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే కరెంట్ అఫైర్స్ కాదు, కంటెంట్ అంతే ఫ్రెండ్స్. కంటెంటు, మన మెథడ్స్, మన సైకాలజీ, మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కనుక ఎవరి చేతుల్లోనైనా గుప్పెట్లో ఉంటే ఈ కరెంట్ అఫైర్స్ ఏముంది ఫ్రెండ్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, అటు ఇటు ఏదైనా తారుమారు కావచ్చు. భయంకరంగా ఈ నెల మొత్తం చదివినా కూడా గ్యారంటీ పర్ఫెక్ట్గా పెడతామని ఎవరు కూడా హామీ ఇవ్వలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి ఎక్కడ ఏంటనేది అన్లిమిటెడ్, ఏ బుక్లో నుంచి ఎలా అడుగుతాడో తెలియదు. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం పలానా బుక్ పలానా అని అంతే. కానీ మన కంటెంట్లు, మన మెథడ్లు అవి మనకి ఫిక్స్డ్గా ఫ్రెండ్స్, మనం అవి మిస్ కాకూడదు. నాకు తెలిసి డిసైడింగ్ ఫ్యాక్టర్, నేను 2008 డిఎస్సిలో రాసేటప్పుడు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యాను.
ఎలా ప్రిపేర్ అయ్యానంటే ఫ్రెండ్స్ మేజర్ ఇలానే రాసుకున్నా ఫ్రెండ్స్. ఇలానే నేను ఇట్లా టాపిక్స్ వైజ్ రాసుకొని ఆ టాపిక్స్ వరకే పర్ఫెక్ట్గా చదువుకున్నా. మేజర్గా ఉన్నటువంటి పాయింట్స్ని ఫ్రెండ్స్ బుల్లెట్ పాయింట్స్ అంటారు చూసారా, అలాంటి బుల్లెట్ పాయింట్స్ని మేజర్ పాయింట్స్ని ఒక మంచి నోట్స్లో పెట్టుకొని ఒక్కొక్క పేజీలో 2 బిట్స్ వచ్చే విధంగా పెద్ద పెద్ద కలర్ఫుల్గా రాసి చదువుకున్నా ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు పెట్టగలిగిన ఎలిమినేషన్ ప్రాసెస్లో. ఇక నాకు రాలేదంటే ఎవరికి రాదు అనేటటువంటి ఆలోచనతో పెట్టా. నా కంటెంట్లు నా మెథడ్లు మాత్రం పర్ఫెక్ట్గా పెట్టా, జాబ్ కొట్టగలిగా ఫ్రెండ్స్. మీరు కూడా అంతే, మీ కంటెంట్లు మీ మెథడ్లు మీ సైకాలజీలని పక్కన పెట్టేసి ఈ కరెంట్ అఫైర్స్ అనేది దీని జోలికి పోయారనుకోండి ఫ్రెండ్స్, అవన్నీ పోతాయి. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, టెన్షన్ మొదలవుతుంది. ఈ టెన్షన్లో టెట్ వరకు బాగా చదివినటువంటి మీ నాలెడ్జ్ మొత్తం బ్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాధపడేటటువంటి పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితులకు రాకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇన్ని రోజుల వీడియోలో ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా ఇంత ఒక 5-10 నిమిషాల పాటు ఇలా ఒక 2 విషయాలు ఎప్పుడు మాట్లాడాలని నేను వీడియో చేశానంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఏది మాట్లాడకుండా క్లాస్నే మీకు చెప్పా. కొంచెం టైం ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు మీకు ఇట్లాంటివి చెబితే ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకుంటారనే ఉద్దేశంతోనే చెప్పా ఫ్రెండ్స్. ఇంకొక విషయం, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఫ్రెండ్స్ ముఖ్యంగా చూడండి, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు కనీసం డిఎస్సి తెలంగాణలో అయితేనేమో డిఎస్సి టెట్లు రాశారు ఫ్రెండ్స్. మీరు చాలా సెషన్లు జరిగినాయి. అవన్నీ మరి సైట్లో ఉండే నెట్లో క్రోమ్ బ్రౌజర్లో మీరు ఓపెన్ చేస్తే అన్ని సెషన్లకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లు అన్నీ పెట్టాడు చూడండి. మా మేడంను పొద్దున్నుంచి అవన్నీ డౌన్లోడ్ చేసి ఫోన్లో పెట్టి ప్రతిదీ కూడా చూడమని చెప్తా ఉన్నాను. తను ఇప్పుడు పక్క రూమ్లో ప్రిపేర్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. వాటన్నిటిని అంటే మేము రాసింది ఒక సెషన్, మిగతా సెషన్లు అన్నింటికి సంబంధించిన ఎక్కడెక్కడ పోయినాయి, ఏం పోయినాయి, మరి అక్కడ ఆ సెషన్లో ఎలా అడిగాడు, ఇంకో సెషన్లో ఎలా అడిగాడు, ఏ బుక్లో నుంచి ఎలా అడిగాడు అనేది బుక్స్ అన్నీ పెట్టుకొని రిఫర్ చేసుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ ప్రిపేర్ చేసుకుంటుంది తను. అంటే మనం చదివే విధానం. ఇంకొకటి ఫ్రెండ్స్, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన చేతుల్లో ఒక వజ్రాయుధం లాగా మన చేతుల్లో సిలబస్ సీట్ ఉండాలి ఫ్రెండ్స్. సిలబస్ ఉండాలి. 2 డేస్ బ్యాకే ఆ డిఎస్సికి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా నేను ప్రింట్అవుట్ తీసి మా మేడానికి మొత్తం ఒక 2-3 గంటలు టైం పోయిందని మరి మొత్తం సిలబస్ ఏంటి ఎలా ఉందని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. తన మైండ్లోకి సిలబస్ ఎక్కించా. తనకు ఒక క్లారిటీ వచ్చింది. ఓహో ఎలా ఉందా నేను టెట్లో అయినా చదివాను, ఇలా చదివాను, ఇది ఫలానా అని ఒక టైం టేబుల్ ప్రకారంగా తనను ప్రిపేర్ చేపిస్తున్నాము నా ఫ్రెండ్స్. మీరు కూడా అలా ప్రిపేర్ అయ్యి మంచిగా ఈ 2024లో ఫ్రెండ్స్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. మీరు ఎక్కడో కూడా సైకాలజీలో ఉంటుంది అభ్యసనం వక్కర్రేఖలాగా ఉండదు. ఏదో మన చాంచలే దశ అంటే ఒడిదుడుకులు పీఠభూమి దశ ఫ్రెండ్స్. ఆగిపోయిందనేటటువంటి అక్కడ దాకా రాకూడదు ఫ్రెండ్స్. మీది ఎలా ఉండాలంటే మీ షార్ప్నెస్ అనేది వేగంగా వెళ్ళిపోవాలంతే, జెట్ స్పీడ్లో వెళ్ళిపోవాలంతే. ఎక్కడ బ్రేక్ ఇవ్వద్దు ఫ్రెండ్స్. టెట్ రాసాంలే అని అలసిపోవద్దు. ఎవరైనా ఫ్రెండ్స్ ఏపీటీఎస్ వాళ్ళు ఎవరైనా సరే మంచిగా చదవాలి, 2024లో జాబ్ కొట్టాలి అనేటటువంటి ఎయిము మీలో ఉంటే జాబ్ కొట్టడం పెద్ద లక్ష్యం కాదు ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్. సిలబస్ షీట్ మీ దగ్గర ఒకటి పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఏం కంగారు పడిన అవసరం లేదు. యూట్యూబ్లో చాలామంది చాలా మంచి వీడియోస్ పెడుతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు పెట్టే ప్రతి వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అందులో ఏది అవసరం అవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 బిట్స్ని మీకు ఇక ట్రిక్స్తోనే ఫ్రెండ్స్. ఇది కూడా కోడింగ్స్తోనే, లాజిక్స్తోనే. గతంలో ఎలా అయితే నేను అన్ని సబ్జెక్టులను ఎలా అయితే చెప్పానో కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పిఐ ఈ రెండింటిని ఫ్రెండ్స్ ఈ కొద్ది రోజులు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పిఐ ఇక మధ్యలో తెలుగు మన రచయితల యొక్క రచనలు బిరుదులు అనే ముఖ్యమైన విషయాలు అలాంటివి కొన్ని కంటెంట్లు అక్కడక్కడ మధ్యలో మిక్స్ చేస్తూ చెప్తూ ఉంటా ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మేజర్ కాబట్టి దాన్ని దృష్టిలో తీసుకోవడం జరిగింది. ఒక 10 నిమిషాలు చెప్పాను ఫ్రెండ్స్. దానికి మీరేమి బోరు కామాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రేరణ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఫ్రెండ్స్. నాకైనా అవసరమే. 2008 డిఎస్సిలో ఇంకొక 1 మినిట్ చెప్పేసి సబ్జెక్ట్లోకి వెళ్తా ఫ్రెండ్స్. 2008 డిఎస్సిలో నేను అవనగడ్డలో 8 మంత్స్ ఉన్నా ఫ్రెండ్స్. 8 నెలలు ఉన్నా నేను. 8 నెలలు ప్రిపేర్ అయిన తర్వాత ఇక సైకాలజీలో పీఠభూమి దశలాగా నాలో ఏర్పడింది. ఇక క్లాసులు ఒక 4 నెలలు లాంగ్ టైము కోచింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ 4 నెలలు అక్కడే ఉండి
పీఠభూమి దశలాగా ఇంకా అంతా ఆగిపోయిందేమో, ఏంటి అంతా ఒక చీకటి మయంలాగా అయిపోయి ఒక 2-3 రోజులు చాలా బాధపడితే నాకు మరి మోటివేషన్ కావాలి, ఆ టైంలో నాకు ఒక ప్రేరణ కావాలని అక్కడ ప్రేరణ మోటివేషన్ అంటే పూర్ణ సారే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. సార్ దగ్గరికి నేను వెళ్ళా, సార్ ఇది పరిస్థితి అని చెప్పాను నేను. సార్ వెంటనే ఒక 5 నిమిషాల్లోనే నాలో ఒక తెలియనటువంటి ఒక ధైర్యాన్ని, తెలియనటువంటి ఒక ఇంకా ఆ టైంలో నేను అనుకున్నా ఫ్రెండ్స్, ఆ టైంలోనే అసలు ఎన్నో పుస్తకాలు చదవాలి, ఎన్నెన్నో చదవాలనేటటువంటి అంత మోటివేషన్ నాకు కలిగజేశారు. నిజంగా పూర్ణ సార్కి వన్స్ అగైన్ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్. ఎందుకంటే పూర్ణ సారే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనల్ని మోటివేషను చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, మనకి హెల్ప్ చేసిన వాళ్ళని కావచ్చు, మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా మంచిగా కష్టపడాలనేటటువంటి ఉద్దేశంతో మీకు ఒక 10-15 నిమిషాల పాటు ఈ విషయాలని చెప్పాను. మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పానని. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం మనం. కరెంట్ అఫైర్స్ అనగానే భయం అనేది మీకు లేదని నేను అనుకుంటున్నా. సరే, ముఖ్యంగా ఈ కరెంట్ అఫైర్స్ అనగానే మరి ఏం బుక్స్ చదవాలి, చాలామంది మరి మిత్రులు నన్ను అయితే అడిగారు. మా మేడమే నన్ను అడిగిందంటే ఫ్రెండ్స్, చాలామందికి కంగారు, కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకున్నటువంటి నా ఆలోచన పరంగా చెప్పేదే ఫ్రెండ్స్. మరి మీరు ఏమి చదువుతున్నారో నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. నేనైతే గతం నుంచి ఫాలో అయ్యేటటువంటి బుక్స్, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేసేటటువంటి బుక్స్ షైన్ ఇండియా వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్. షైన్ ఇండియా నాకు ఎందుకు, షైన్ ఇండియా మీద ఎందుకు అంటే నేను చాలా బుక్స్ చదువుతాను. యోజన చదువుతా, షైన్ ఇండియా చదువుతా, పేపర్స్ డైలీ ఫాలో అవుతూ ఉంటా, అన్నీ చదువుతూనే ఉంటా. కానీ షైన్ ఇండియాకి సంబంధించి మేజర్ అన్ని రకాల బుక్స్ నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. షైన్ ఇండియాలో ఏంటంటే కొత్తగా చదివే వాళ్ళకి షైన్ ఇండియా మీరు చూస్తే లోపల చాలా బాక్స్ ఐటెంలో మేజర్గా ఎక్కడైతే ఏ బిట్ అయితే గెస్ చేయొచ్చో వాటినన్నిటిని ఒక బాక్సుల రూపంలో చాలా అద్భుతంగా రాస్తారు షైన్ ఇండియా. అది నిత్యసత్యం, మనందరికీ తెలుసు. ఏ బుక్ అయితే ఏముంది ఫ్రెండ్స్, మనకు బిట్స్ రావాలంతే. ఆధార్ రైటర్ ఎవరైతే ఎవరికి ఎందుకు ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మనకు బిట్స్ రావాలి. ఏ బుక్స్ అయినా చదువుకోవచ్చు, మనకు బెటర్గా ఉన్న బుక్స్ని మనం ఫాలో అవుతాం ఫ్రెండ్స్, అంతే. మరి షైన్ ఇండియాకి సంబంధించి చాలామంది దగ్గర బుక్స్ ఉండకపోవచ్చు. సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ దగ్గరైనా గ్యాదర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ మంది రూములలో ఉంటారు, చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. అలాంటి వాళ్ళు షైన్ ఇండియా బుక్స్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రెండ్స్, షైన్ ఇండియా వాళ్ళు మనకి పోస్టల్ ద్వారా మనం పంపించడం జరుగుతుంది. లేదా వేరే బుక్స్ అయినా మీరు తీసుకోండి. మీకు అందుబాటులో ఏ బుక్ ఉన్నా సాధ్యమైనంత వరకు కరెంట్ అఫైర్స్ను ఒక టాపిక్, ఒక పద్ధతి ప్రకారంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. షైన్ ఇండియాకి సంబంధించి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక ఆంధ్ర అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కాబట్టి ఫ్రెండ్స్, తెలంగాణలో జూలై 17th ఎగ్జామ్ ఉంది కాబట్టి జూలై 17th అంటే మీరు 6 months ప్రిపేర్ అవ్వమంటున్నా. 6 months సరిపోతుంది ఫ్రెండ్స్, ఎనఫ్. అంటే 6 months అంటే జనవరి నుంచి తీసుకోండి ఫ్రెండ్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఫ్రెండ్స్. అంటే అటు ఇటు ఒక 7 months లోపు అనమాట. ఇక జనవరి నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి నేను ప్రత్యేకంగా ఒక వీడియో పెడతాను. అది మీకు ఇంకా బుక్స్ లేకపోయినా కవర్ అవుతుంది. ఎందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చదవమంటున్నారు ఫ్రెండ్స్? అక్టోబర్ షైన్ ఇండియా బుక్ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది అక్టోబర్కి సంబంధించింది. ఇది చూడండి. ఈ అక్టోబర్లో ముఖ్యంగా కొన్ని విషయాలు మనం బాగా చూసాం ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే చంద్రయాన్ 3 యొక్క మరి దానికి సంబంధించినటువంటి టాపిక్ ఉంది ఫ్రెండ్స్, చంద్రయాన్ 3. అదేవిధంగా G20 ఒకటి, చంద్రయాన్ 3 ఒకటి, ఈ 2. అదేవిధంగా ఇస్రో ఆదిత్య L1. సో మేజర్గా ఉన్నటువంటి 3 పాయింట్స్ అనమాట. చంద్రయాన్ కావచ్చు, ఇస్రో ఆదిత్య L1 కావచ్చు, అదేవిధంగా మరి G20, 3 కూడా మేజర్. ఇలాంటి వాటిని అంటే మేజర్గా చాలా చాలా అంటే మనం ఇవన్నీ మనం రోజువారీగా గతంలో ఫేస్ చేసాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇలాంటి విషయాలను మాత్రం ఒక నవంబరు, డిసెంబరు అట్లా ఆ 3 నెలల్లో ఉన్నటువంటి బిట్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా. ఇక జనవరి నుంచి మాత్రం కంటిన్యూషన్గా మీకు వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇది నా దగ్గర ఉన్నటువంటి బుక్. మీ దగ్గర మ్యాక్సిమం ఉంటే చూడండి. నవంబర్లో మాత్రం మంచి కరెంట్ అఫైర్స్ ఉంది. చంద్రయాన్ 3 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ డిఎస్సిలో ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. కరెంట్ అఫైర్స్ని కూడా మరీ చెప్తున్నా ఫ్రెండ్స్. సైకాలజీ చదివినట్లు లైన్ టు లైన్ చదవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. అలా చదివి మీకున్న టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీరంత కష్టపడాలి అనుకొని అంత చేయాలనుకుంటే మీ కంటెంట్స్, మీ మెథడ్స్
అవన్నీ పర్ఫెక్ట్గా చదవండి, అక్కడ కలిసి వస్తుంది, కన్ఫామ్గా బిట్ రావచ్చు. కానీ మరి కరెంట్ అఫైర్స్లో మనం గెస్ చేయలేం ఫ్రెండ్స్. మేజర్గా ఉన్న పాయింట్స్ని చదవండి, చాలా హైలైట్గా ఉన్న పాయింట్స్ని చదవండి, వాటిని గుర్తుపెట్టుకోండి ఎనఫ్. దీంట్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటివి, చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య అది L1, తర్వాత ఈ G20 ఇది అక్టోబర్. అదేవిధంగా నవంబర్కి సంబంధించి నోబెల్ అవార్డ్స్ ఉంది ఫ్రెండ్స్. నోబెల్ అవార్డ్స్ నేను ఇది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నోబెల్ అవార్డ్స్ కింద 19వ ఆసియా క్రీడలు కూడా ఉంది, ఇది నవంబర్కి సంబంధించింది ఫ్రెండ్స్, ఇది షైన్ ఇండియా. ఇదే విధంగా డిసెంబర్కి సంబంధించి డిసెంబర్ కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా బుక్లో పెద్దగా ఏమీ లేవు ఫ్రెండ్స్. డిసెంబర్ దాంట్లో ఏమీ లేవు, మేజర్గా వచ్చేసి అక్టోబర్ నవంబర్లో మేజర్గా ఉన్నాయి, ఇది డిసెంబర్కి సంబంధించింది. తర్వాత జనవరి నుంచి మాత్రం 100% చదవాలి ఫ్రెండ్స్, ఇది జనవరి నుంచి షైన్ ఇండియా బుక్ ఇది. దీంట్లో ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 317 ఫ్రెండ్స్, ఆర్టికల్ 317 రద్దుపై సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అదొకటి. తర్వాత NCRB వార్షిక నేర నివేదిక, ఇవన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కంటిన్యూషన్ చేస్తా. COP28 సదస్సు వెరీ వెరీ ఇంపార్టెంట్. జనవరి నుంచి మాత్రం మేజర్గా ఉన్నటువంటి బిట్స్ని మాత్రం ఫ్రెండ్స్ నేను ఒకవేళ యూట్యూబ్లో కొన్ని అప్లోడ్ చేయకపోయినా ఫ్రెండ్స్ కోడ్స్తో నా కమ్యూనిటీలో పెడుతున్నా ఫ్రెండ్స్, గమనించండి. డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు కమ్యూనిటీని కూడా మీరు పరిశీలించండి. మీరు కమ్యూనిటీలో కొన్ని బిట్స్ని మీకు అక్కడ పెట్టడం జరుగుతుంది, కొన్ని ఎప్పుడైనా వీడియోలు అప్లోడ్ చేయని వాటిని కోర్స్తో ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. జనవరి బుక్ కూడా మీ దగ్గర లేకపోతే తీసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా భారతరత్న పురస్కారాలను చాలా ఇంపార్టెంట్, జనవరి నుంచి మంచిగా చదవాల్సిందే, ఇది ఫిబ్రవరి. అదేవిధంగా ఇక ఇది కూడా ఫ్రెండ్స్ మార్చిలో కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. తర్వాత ఏప్రిల్కి సంబంధించి ఆస్కార్ అవార్డ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆస్కార్ అవార్డ్స్ రావచ్చు. ఏప్రిల్ నెలకు సంబంధించి జూలై 17న ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాస్తున్నారు మీరు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. జూలై 17 నుంచి సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలో. ఆంధ్రాలో కొంచెం లేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మెగా డిఎస్సి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతే. మరి తెలంగాణలో జూలై 17 అంటే దీనికి ముందు 3rd మంత్ అంటే 3వ నెలలో ఎక్కువ బిట్స్ ఇస్తున్నాడు ప్రతి ఎగ్జామ్లో. నేను ఒక అబ్జర్వేషన్ చేశాను ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా ఎగ్జామ్స్ జరిగినాయి, ఏపీలో జరిగినాయి. నేను మ్యాక్సిమం చాలా ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ రాసే నెల నుంచి 3వ నెలలో ఎక్కువ బిట్స్ ఇస్తాడు. అంటే జూలై అనుకోండి, జూలైకి ముందు జూన్ ముందు మేకు ముందు ఏప్రిల్, అంటే ఏప్రిల్ నెల నుంచి ఎక్కువ బిట్స్ ఇస్తాడు. ఏప్రిల్ నెల షైన్ ఇండియా బుక్ అంటే ఫ్రెండ్స్ అది మార్చిలో ఉన్నటువంటి మొత్తం బిట్స్ని ఏప్రిల్లో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ బరాబర్ అంటే మార్చి నెలలో ఉన్నటువంటి బిట్స్ని మీరు లైన్ టు లైన్ చదవండి, తప్పదు. ఇట్లాంటి వాటిని కొంచెం గెస్సింగ్ చేసేటటువంటి బిట్స్ అన్నమాట. తర్వాత మే నెల ఫ్రెండ్స్, ఇది మే నెలకు సంబంధించింది. మే నెల అంటే ఇవి చాలా మంచి బిట్స్ ఉన్నాయి. తర్వాత జూన్ బుక్ ఇంకా తీసుకోలేదు ఫ్రెండ్స్, రేపే ఎల్లుండి జూన్ బుక్ తీసుకుంటే దానికి సంబంధించి కూడా నేను బిట్స్ మీకు ఎప్పటికప్పుడు కమ్యూనిటీలో పెడుతుంటా, అదేవిధంగా యూట్యూబ్లో పెడుతుంటా, కాబట్టి మీరు చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మీరు నేనైతే ఎక్కువగా షైన్ ఇండియానే మ్యాక్సిమం ఫాలో అవుతా ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను జనరల్ జేఎల్ రాసినప్పుడు 252 వచ్చాయి ఫ్రెండ్స్, జనరల్ జేఎల్ మ్యాథ్స్ రాశాను నేను. అప్పుడు నేను మరి ఈ ఇయర్ బుక్ ఒకటి తీసుకున్నా, 2023 బుక్ తీసుకొని మ్యాక్సిమం లైన్ టు లైన్ చదివేసాను నేను. మ్యాక్సిమం నాకు కలిసినవి, కొంచెం తెలియని వాటిని కూడా నేను ఎలిమినేషన్ ప్రాసెస్లో కొంచెం పెట్టగలిగా ఫ్రెండ్స్. ఇట్లా మీరు మీకు ఇష్టమైనటువంటి బుక్స్ ఏదైనా అందుబాటులో ఉన్నవి మీరు మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఈ షైన్ ఇండియా బుక్స్లో ఉన్నటువంటి వీటిని ఈ 10 టాపిక్ని నేను ఒక 10 టాపిక్స్ తయారు చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. టోటల్గా నేను ఒక 10 టాపిక్స్ తయారు చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఆ 10 టాపిక్స్ చూడండి ఫ్రెండ్స్. 20 బిట్స్ కాబట్టి 10 టాపిక్స్ ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పెట్టింది, నేను మళ్ళీ ఒకసారి తీసుకురావడం జరిగింది. మరొకసారి మీరు నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నివేదిక. 100% నేను గెస్ చేస్తున్న నివేదికలు. స్పోర్ట్స్ మీద 100% వస్తుంది. అవార్డ్స్ నో డౌట్. యుఎన్ఓకి సంబంధించి ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. చాలామంది తెలియనటువంటి మిత్రులు, డిఎస్సి మిత్రులు ఏం చేస్తారంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కదా, కరెంట్ అఫైర్స్ని ఇవన్నీ చదువుతూ జీకేకి సంబంధించి స్టాక్ జీకే అని చదువుతూ ఉంటారు. స్టాక్ జీకే అంటే ఏంది? ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని, ఆస్ట్రేలియా రాజధాని కార్న్బెరా అని అవి ఇచ్చే రోజులా ఫ్రెండ్స్ ఇవి. ఈ రోజుల్లో మరి
అట్లాంటి బిట్స్ అడిగే రోజులు కావు ఫ్రెండ్స్. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారిపోయింది. అవి ఓల్డ్ జనరేషన్, ఏదో ఆ రోజులు అలా ఇచ్చాడు. మరి అలాంటి బిట్స్ ఈ రోజులు ఇచ్చే అవకాశం లేదు. అసలు స్టాండర్డ్ జీకే మీరు చదవని అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కంటెంట్లు చదువుతున్నారు కదా, 8th 9th 10th వరకు మీరు ఎస్జిటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళే కాబట్టి మీకు అది అవసరం లేదు. మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జనవరి నుంచి జూలై వరకు కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా చదవండి. మీకు జిఎస్ అవసరం లేదు. అట్లాంటి చదివి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. యుఎన్ఓకి సంబంధించి స్టాక్ జీకే కూడా అంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఏదైనా ఒక యుఎన్ఓకి సంబంధించి ఒక బిట్ కరెంట్ అఫైర్స్లో ఆ నెలలో వస్తే అది కూడా ఫ్రెండ్స్ జనవరి నుంచి జూలై వరకు మధ్యలో ఏదన్నా ఒకటి వస్తే అక్కడే దానికి సంబంధించి బుక్లో ఉంటుంది, అక్కడే చదువుకోండి. సదస్సులు, సమావేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ నేను గెట్ చేసేటటువంటివి. విన్యాసాలు, ఐఐటీల మీద ఎప్పుడు బిట్ అడుగుతుండే ఫ్రెండ్స్. జనాభా, కేంద్ర రాష్ట్రాల పథకాలు, నాకు తెలిసి ఏపీ అయితే ఏపీ పథకాలు, తెలంగాణ అయితే తెలంగాణ స్కీమ్స్. జనాభా 100% బిట్. ఇక రోజులు, థీమ్స్, డేస్, థీమ్స్ 100%. ఇక నెక్స్ట్ జనవరి నుంచి జూన్ వరకు తొలిసారి అని కానీ ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చెప్పాను, గతంలో కూడా వీడియోలు చెప్పాను. కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు ఎక్కడైనా ఒక బిట్టు తొలిసారి అనే పదం కానీ, మొట్టమొదటిసారి కానీ, ఇదే ఫస్ట్ టైం అనే కానీ ఇలాంటి బిట్స్ ఏడైనా తగిలితే కన్ఫామ్గా ఎగ్జామినర్ అలాంటివే ఇస్తాడు. అట్లాంటి ఫేమస్ బిట్స్, భారత సంతతి వ్యక్తులు కానివ్వండి, ఇంకా కొన్ని ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, వార్తల్లో వ్యక్తులు కానివ్వండి. డ్రోన్లపై బిట్స్ మొన్న డివైఈఓ ఆంధ్రాలో జరిగిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లో డ్రోన్లపై బిట్స్ అడిగాడు. ఈ మధ్యకాలంలో డ్రోన్ల మీద ఎక్కువగా ప్రయోగాలు జరుగుతున్నాయి కాబట్టి డ్రోన్ల మీద బిట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇట్లా 10 టాపిక్స్ ఫ్రెండ్స్. నేను కేవలం 10 టాపిక్లే తీసుకున్నా. 10 టాపిక్స్ చదవండి. ఖచ్చితంగా 20 బిట్లకి మ్యాక్సిమం పెడతారు. భయం అనేది పోతుంది. కనీసం భయం అనేది పోయి ఎలిమినేషన్ ప్రాసెస్లోనైనా మీరు బిట్లు పెట్టగలరు. సో ఫ్రెండ్స్, ఇక మనం కొంచెం ఈ నివేదికలు ఈరోజు మనం టాపిక్ థంబ్నెయిల్లో మనం చెప్పినటువంటి దాని ప్రకారంగా ఫస్ట్ టాపిక్ ఫ్రెండ్స్, ఇక మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ టాపిక్ వచ్చేసి నివేదికలు. ఈరోజు మనం ఈ వీడియోలో నివేదికలు కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో స్పోర్ట్స్, అవార్డ్స్ ఈ రెండింటిని కలిపి మిక్స్ చేయటమా, రెండింటిని విడివిడిగానే అలా. సో టోటల్గా అయితే డిఎస్సి ముగించేసరికి, డిఎస్సి జరిగే లోపు ఫ్రెండ్స్, ముగించేసరికి కాదు డిఎస్సి జరిగే లోపు ఈ 10 టాపిక్లు మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ కొన్ని కంప్లీట్ కాకపోయినా వాటిని కోర్సు రూపంలోనైనా రాసి మీకు కమ్యూనిటీలో పెడతా ఫ్రెండ్స్. కమ్యూనిటీని కూడా మీరు కొంచెం మధ్యలో అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం నివేదికలు, ఫస్ట్ టాపిక్ మంది నివేదికలు స్టార్ట్ చేద్దాం. నివేదికల్లో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నివేదిక చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, నివేదిక అనగానే మనందరికీ తెలుసు. 1 minute చూడండి ఫ్రెండ్స్. నివేదికలకి సంబంధించి నేను డిఎస్సిలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్లలో ఇప్పుడు నేను కొన్ని నివేదికలు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇవి షైన్ ఇండియా, మీ దగ్గర షైన్ ఇండియా బుక్స్ ఉంటే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇది జనవరికి సంబంధించిన షైన్ ఇండియా బుక్. ఈ నివేదికలకు సంబంధించి నేను కొన్ని ఒక 5-6 బిట్సే చెప్తాను. నేను ఈ 5-6 బిట్లలో నుంచి రేపు కన్ఫామ్గా ఒకటి వస్తుంది, నో డౌట్. ఒక బిట్ కన్ఫామ్ ఫ్రెండ్స్. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. చూద్దాం ఫస్ట్ ఎన్సీఆర్బి. ఏంటి ఎన్సీఆర్బి? ఎన్సీఆర్బి అంటే మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఒక్కొక్కసారి అబ్రివేషన్ అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. నేషనల్ క్రైమ్, ఒకవేళ ఇక్కడ ఒక్కొక్కసారి రికార్డ్స్ అనొచ్చు, అనకుండా వేరే ఇంకేదన్నా అనొచ్చు. కాబట్టి అబ్రివేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటారు ఎన్సీఆర్బి. ఈ ఎన్సీఆర్బి యొక్క మెయిన్ ఏంటంటే నేరాలకు సంబంధించినటువంటి నివేదిక. ఈ నివేదిక యొక్క హెడ్ క్వార్టర్ యాడ్ ఉంది. ఈ నేరాలకు సంబంధించిన ఎన్సీఆర్బి యొక్క హెడ్ క్వార్టర్ యాడ్ ఉందంటే గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. మనకు న్యూఢిల్లీ అనేది ఫేమస్ కాబట్టి న్యూఢిల్లీ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. న్యూఢిల్లీ అనేది ఉంది. ఇక దీని మీద ఇది రీసెంట్గా చూడండి ఫ్రెండ్స్, డిసెంబర్ 4న విడుదల చేయడం జరిగింది. 2023 డిసెంబర్ 4న విడుదల చేశారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. జనవరి బుక్లో ఇచ్చాడు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. దీని అబ్రివేషన్ అడిగేటటువంటి అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంతే ఫ్రెండ్స్, ఇందులో ఇందేమీ లేదు. ఇంతే కరెంట్ అఫైర్స్ ఇంతే చదవండి అంతేగాని ఫ్రెండ్స్ దీంట్లో సైకాలజీలో చదివినట్టు లైన్ టు లైన్ ఇక్కడ చూడండి మీరు 3745 నుంచి 4139 లైన్ టు లైన్ మొత్తం చదువుకుంటూ పోయారనుకోండి ఫ్రెండ్స్, మీకున్నది నెలే తెలంగాణలో ఎగ్జామ్ డిఎస్సి ఫ్రెండ్స్. అది మర్చిపోమాకండి. అట్లా చదవద్దు. మేజర్గా ఉన్నవి చదవండి, హైలైట్గా ఉన్నవి చదవండి. మీకు ఏదన్నా ఒకటి తెలియకపోతే ఫ్రెండ్స్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి అంతే.
ఎన్సీఆర్బీ యొక్క ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. దీనికి సంబంధించి ఇండియా ప్లేస్ ఎంత, తెలంగాణ ప్లేస్ ఎంత, ఏపీ ప్లేస్ ఎంత అనేది దీని మీద ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఏమీ లేదు. జస్ట్ నివేదిక, న్యూఢిల్లీ, దాని అబ్రివేషన్, ఫినిష్. నెక్స్ట్ అది జనవరికి సంబంధించింది. ఇక ఫిబ్రవరికి సంబంధించినటువంటి నెలలో ఎటువంటి నివేదికలు లేవు ఫ్రెండ్స్, మనకేం అవసరం లేదు. మార్చి మీ దగ్గర షైన్ ఇండియా మార్చి బుక్ ఉంటే నేను పీడిఎఫ్ చేశాను, ఇది మార్చి బుక్ ఫ్రెండ్స్. ఈ మార్చికి సంబంధించి చూడండి, ఇక చాలా ఇంపార్టెంట్ బిట్. నేను ఈ బిట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రపంచ అవినీతి సూచీలో భారత్కి ఎన్నో స్థానం వచ్చిందంటే ఫ్రెండ్స్ 93. మీకు కొంచెం జూమ్ చేసి మీకు క్లారిటీగా మీకు మీ మైండ్ సెట్లో గుర్తుండే విధంగా లాజిక్ చెప్తా ఫ్రెండ్స్, ప్రతిదీ లాజిక్. మరి ప్రపంచ అవినీతి సూచీలో భారత్కు ఎన్నో స్థానం వచ్చిందని రేపు అడుగుతాడు. నా ఎక్స్పెక్టేషన్ పరంగా ఇది రావచ్చు. ఫస్ట్ ప్లేస్ ఏ దేశం అనేది మనకు అనవసరం ఫ్రెండ్స్, మన ఇండియాది కావాలి. మన ఇండియా ఎన్నో స్థానం, అది ఆహార సూచి కావచ్చు, మరి అవినీతి సూచి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన ఇండియా యొక్క స్థానం ఎంత అదే అడుగుతారు అంతే. అంతేగాని ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, ఇవన్నీ చదవద్దు ఫ్రెండ్స్. భారత్కు 93వ స్థానం వచ్చింది అవినీతి సూచికలో. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎస్, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవాలి. అవినీతి అనేటటువంటి పదంలోనే లాస్ట్ 2 పదాలు మనకి క్లియర్గా ఉందిగా ఫ్రెండ్స్, నీతి, అవినీతి. అందులోనే నేను గుర్తుపెట్టుకున్నా. ఎట్లా? మా మేడంకి మార్నింగ్ ఈ వీడియో చేయడానికంటే ముందు మా మేడంతో డిస్కషన్ చేసి కోర్స్ అప్పటికప్పుడు క్రియేట్ చేసాం ఫ్రెండ్స్ ఇద్దరం. తను చదివింది, తనకి ఎగ్జామ్ పెట్టా ఫ్రెండ్స్. కొన్ని తప్పులు పోయినా మళ్ళీ వాటిని సరి చేసుకుంది. మీరు కూడా అలా ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్. అందుకని హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించుకుంటూ ఇలా డిస్కషన్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మంచిగా కష్టపడతారు, మంచిగా జాబ్ కొడతారు. కాబట్టి ఫ్రెండ్స్ డిస్కషన్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇక అవినీతిలో చివరిలో చూడండి, నా నీతిలో నా ఉంది, నా అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. నా అంటే 9 అయిపోయింది. తీ అంటే తీన్ అంటే హిందీలో తీన్ లేదా 3 ఇంగ్లీష్లో మీ ఇష్టం. అవినీతిలో ఎన్ అంటే ఏనేమో 9 వచ్చింది, తీ అంటే ఏనేమో తీన్ లేదా 3 అని గుర్తుపెట్టుకోండి. అవినీతి ఎన్ అంటే ఏనేమో 9, 3 అంటే ఏనేమో 3, 93. ఏముంది ఫ్రెండ్స్ ఇందులో? రేపు అవినీతి అన్నాడు అనుకోండి, బరాబర్. అవినీతి అనగానే ఇండియా మనకు వెంటనే గుర్తుంది. అవినీతి నా అంటే ఏనేమో 9, టీ అంటే ఏనేమో 3, 93 అయిపోయింది ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక ఎక్కడైనా మీరు మర్చిపోయేటటువంటి సందర్భాలు లేవు. అది మార్చికి సంబంధించి. తర్వాత ఏప్రిల్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్టు బరాబర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న బిట్టు ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. గెస్సింగ్ మీరు నోట్ చేసుకోండి, స్టార్స్ పెట్టుకోండి. డిఎస్సిలో గ్రూప్ 1, గ్రూప్ 2 రేంజ్లో మీకేం బిట్స్ రావు ఫ్రెండ్స్. డిఎస్సిలో గ్రూప్ 1లో, గ్రూప్ 2లో కొంచెం హార్డ్కి ఇవ్వచ్చు, కానీ డిఎస్సిలో ఆ రేంజ్లో ఇవ్వడు. అంటే మరీ ఈజీ అని ఉండదు, కొంచెం ఇస్తాడు. ఇది ఇట్లాంటివి ఇవ్వడానికి అవకాశం ఉంది. మానవాభివృద్ధి సూచీలో భారత్కు ఎన్నో స్థానం వచ్చిందంటే 134. నేను ఎందుకు గెస్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ టైము హెచ్డిఐ అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి యుఎన్డిపి ఫ్రెండ్స్. ఇది తయారు చేసే దీని గురించి జస్ట్ ఒకటి వినండి. ఇక్కడ ఉంది మానవాభివృద్ధి సూచి అంటే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఆల్రెడీ యుఎన్ఓ చదివే ఉంటారు. ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, యుఎన్డిపి. వాళ్ళ యొక్క హెచ్డిఐ అంటారు ఫ్రెండ్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించింది. లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ 135 ఉంది. ఇయర్ 134కి వచ్చేసింది ఫ్రెండ్స్. అందుకు నేను గెస్ చేస్తాను ఈ బిట్. రేపు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఏమంటాడంటే 135 అంటాడు. చాలామంది గతంలో చదివింది గుర్తుపెట్టుకొని 135 పెట్టవచ్చు. నో, 134 ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తా ఫ్రెండ్స్. మానవాభివృద్ధిలో 134 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకునేటప్పుడు ఆ పదం నుంచి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవినీతి ఇంతకుముందు మనం చెప్పాం, ఇక మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపోయే సందర్భాలు కూడా లేవు. నీతి అంటేనో నా అంటేనేమో 9, తీ అంటేనేమో 3, 93. ఇక్కడ చూడండి, అలానే అభివృద్ధి అని ఉంది. అభివృద్ధిలో చివరిలో డి అనేటటువంటి పదంలో డి పలుకుతుందిగా ఫ్రెండ్స్. డి అంటే ఇంగ్లీష్లో 4గా ఫ్రెండ్స్గా. 4 అంటే అదిగోండి 4 వచ్చేసింది. మరి 3ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 3 అంటే మా అనుంది, మా అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. లేదా మా మేడం ఇంకొకటి కోడ్ పెట్టింది ఫ్రెండ్స్. ఇట్లా మా మేడం పెట్టిన కోడ్ ఏంటంటే, ఇట్లా డిస్కషన్ చేస్తూ ఉంటే తనకు కూడా కోడ్లు వచ్చేస్తాయి ఫ్రెండ్స్గా. ఏంటి తనేం పెట్టింది? మానవ అభివృద్ధి అంటే మానవుడు ఎలా అభివృద్ధి చెందాడు? ఆది మానవుడి దగ్గర నుంచి అభివృద్ధి చెందాడట తను చెప్పటం. స్టార్టింగ్ 1 నుంచి అభివృద్ధి చెందాడు, తర్వాత 2 నుంచి 3 నుంచి 4 నుంచి అభివృద్ధి చెందాడు.
ఇక 5 అనేది లేదు 4 వరకే అని ఏం చేసింది, ఈ రెండుని కొట్టేసింది ఫ్రెండ్స్. ఇక 134 ఇట్లా అంటే ఒక ఆర్డర్లో ఉన్నాయిగా. తన ఆలోచన మానవుడి యొక్క అభివృద్ధి ఒక ఆర్డర్లో జరిగింది. ఒక ఆర్డర్ అంటే ఒక అసెండింగ్ ఆర్డర్ అంటే 1 3 4 2 తీసేస్తే అట్లా గుర్తుపెట్టుకుంది. తను పెట్టింది అది, నేను పెట్టింది ఇది. తనకు ఏది ఇష్టమైతే తను గుర్తుపెట్టుకుంటుంది ఫ్రెండ్స్. అట్లే ఎవరైనా మన లాజిక్స్తోనే చదువుకోవాలి, అంతేగాని బండగా మానవ అభివృద్ధి సూచీలో హెచ్డి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 134 అనుకుని ఎన్ని చదువుతాం ఫ్రెండ్స్, కష్టం. ఇట్లా చదివేసేయండి. మీకు ఏమైనా లాజిక్స్ ఉంటే మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను గెట్ చేస్తున్న బిట్ ఫ్రెండ్స్, దీన్ని నోట్ చేసుకోండి. 134 ఇది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొన్నే ఉంటాయి ఫ్రెండ్స్, ఎక్కువ కూడా చదవని అవసరం లేదు. 134 అయిపోయింది. తర్వాత ఇవన్నీ చూస్తే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్కు 85వ స్థానం వచ్చింది. మరి ఇవన్నీ ఇంపార్టెంటే, కాకపోతే దీనికంటే కూడా ఇంతకుముందు హెచ్డిఐ అనేది మానవ దానికి సంబంధించి మేజర్ బిట్ ఫ్రెండ్స్, అది మీరు మర్చిపోవద్దు. 134 మానవ అభివృద్ధి D4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. మరి శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే మనందరికీ తెలుసు, చాలా పవర్ఫుల్ పాస్పోర్టు. ఇది మన భారత్ 85వ స్థానంలో ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నేను దీనికి కూడా ఎలా అంటే, మేము మార్నింగ్ మా మేడంతో కొన్ని కరెంట్ అఫైర్స్గా ఫ్రెండ్స్, ఇంకో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మేమందరం కలిసి డిస్కషన్ చేస్తున్న టైంలో కొన్ని కోడ్స్ వచ్చినాయి మాకు. మీకు ఇప్పటికిప్పుడు మీకు కూడా కొన్ని కోడ్స్ రావచ్చు, లాజిక్స్ రావచ్చు. నేనేమన్నానంటే ఫ్రెండ్స్, పాస్పోర్ట్ అనగానే మనందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అనగానే ఏరోప్లేన్ అనుకున్నట్లయితే ఏరోప్లేన్లో 85 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని ఎక్కడెవరు అనేది గుర్తుపెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా వాళ్ళు ఓల్డ్ ఏజ్ కాబట్టి ఫ్లైట్ బాగా పైకి వెళ్ళినప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వస్తాయేమన్న ఉద్దేశంతో 85 అట్లా గుర్తుపెట్టుకోవాలి. నేను పాస్పోర్ట్ అనగానే 85 ఇయర్స్ ఏవో ఉన్న వాళ్ళకి పాస్పోర్ట్ లేదు, ఎయిర్పోర్ట్ లేదు, ఏదో అట్లా లాజిక్ గుర్తుపెట్టాను. సరే మా మేడం దీనికి లాజిక్ ఏం చెప్పిందంటే, పాస్పోర్ట్ అంటే దీంట్లో లెటర్స్ మొత్తం పాస్పోర్ట్, దీన్ని ఇంగ్లీష్లో మనం రాసుకున్నట్లయితే 8 లెటర్స్ వస్తాయి కదా, నేను అట్లా గుర్తుపెట్టుకుంటా అన్నది. ఎస్, గుర్తుపెట్టుకో, నష్టమేమి లేదు. అట్లా అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆ పదంతోనే లింక్ చేసి గుర్తుపెట్టుకోండి, కొత్తగా కాదనుకోండి అనమాట, ఈజీగా గుర్తుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ షైన్ ఇండియా బుక్లో ఉన్న వాటిని నేను ఇది చేసే ఫ్రెండ్స్. యూనిక్ అన్నది అవసరం లేదు. షైన్ ఇండియాలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ పేజీలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సంతోషకర దేశాల సూచీలో 126వ స్థానంలో భారత్. నేను ఒకటి ఇది గెట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఈ బిట్ని నేను ఒకటి గెట్ చేస్తున్నా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకున్నటువంటి నా పరిజ్ఞానం మేరకు కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం నేను గెట్ చేయగలను, కొంతలో కొంత ఫ్రెండ్స్. అలాంటి వాటిల్లో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీకు హెచ్డిఐ ఒకటి గెట్ చేశాను, ఇది ఒకటి గెస్. కొన్ని గెస్సింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సంతోషకర దేశాల సూచీలో దీన్ని వరల్డ్ హ్యాపీ ఇండెక్స్ అని అంటారు. 126వ స్థానంలో భారత్ ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, దీని కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, హ్యాపీ అంటాం కదా ఫ్రెండ్స్, సంతోషం అనగానే హ్యాపీ అంటాం కదా ఫ్రెండ్స్. హ్యాపీ అంటే అబ్రివేషన్, దాని ప్రొనౌన్సియేషన్ HAPPY కదా ఫ్రెండ్స్, దాని స్పెల్లింగ్ HAPPY. చివరిలో వై ఉందిగా ఫ్రెండ్స్, వై ఉందిగా. వై అంటే నేను చివరిలో జెడ్ అనుకుంటున్నా కదా అలా, ఎందుకంటే లాస్ట్ లెటరే కదా ఫ్రెండ్స్. XYZలో వైని జెడ్గా ఊహించా. జెడ్ అనేది ABCDలో ఎన్నో లెటర్ ఫ్రెండ్స్, 26 కదా, అట్లా అనమాట. లేదా ఇంకొక రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సంతోషం అంటే హ్యాపీ, 24 అవర్స్ హ్యాపీ అని గుర్తుపెట్టు. 24కి ఒక 2 కలుపుదాం. 24 గంటలు హ్యాపీగా ఉండాలి అంటే ఒక 2 గంటలు ఎక్స్ట్రా ఉండాలి. 24 గంటల కంటే ఒక 2 గంటలు ఎక్స్ట్రా హ్యాపీగా ఉండాలని అదొక రకంగా గుర్తుపెట్టుకోండి. లేదా చివరిలో హ్యాపీలో వై ఉంది, వై అంటే జెడ్గా ఊహించినట్లయితే 26వ లెటరు అట్లనే గుర్తుపెట్టుకోండి. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, దాంట్లో అలానే గుర్తుపెట్టుకుంటే నేను ఈ వీడియో చూస్తున్న టైంలోనే మీకు వచ్చేస్తాయి అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. హ్యాపీ మరి ఇండెక్స్ అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే 2024లో 126 ఫ్రెండ్స్. మీరు 26వ లెటర్ వై అయినా గుర్తుపెట్టుకోండి. 24 అవర్స్ కంటే 2 గంటల ఎక్స్ట్రా హ్యాపీగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇంకా మేజర్ బిట్స్ ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం.
అది ఏంటంటే ఫ్రెండ్స్ సైబర్ నేరగాళ్ళు. మనం దగ్గర నుంచి ఇది వాట్సాప్లో చూస్తూనే ఉన్నాం. సైబర్ నేరగాళ్ళు, సైబర్ నేర సూచీలో మన ఇండియా ప్లేస్ ఎంత? ఎస్ 10. ఎట్లా? ఎస్ ఈజీగా దీన్ని కోడ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది గతంలో నేను చదువున్నా కాబట్టి నాకు తెలిసి ఇది గతంలో సైబర్ నేరగాళ్ళు అనగానే ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఒక మొబైల్ నెంబర్ కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ నెంబర్ కాల్ చేస్తారంటే ఒక 12 నెంబర్లు 13 నెంబర్లతో చేయరు. ఎందుకంటే ఫోన్ నెంబర్ అనగానే 10 నెంబర్సే కదా ఫ్రెండ్స్. మన ఫోన్ నెంబర్లో చూడండి 10 నెంబర్సే ఉంటాయి. సైబర్ నేరగాళ్ళు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనం లిఫ్ట్ చేయడానికి 10 నెంబర్లతోనే కాల్ చేస్తారు. కాబట్టి 10వ స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోండి. రేపు సైబర్ నేరగాళ్ళు అనగానే వాళ్ళు 10 నెంబర్లతో మనకు కాల్ చేస్తారు. 10 డిజిట్సే అంతే. 10వ స్థానంలో భారత్ ఉంది. ఇంకంతే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇది 126 ఫ్రెండ్స్ సైబర్ నేరగాళ్ళది ఒకటి. తర్వాత వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఇవి ఇంతవరకు ఇంకొక బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇంతవరకు మేకు సంబంధించినంతవరకు మే వరకు జరిగినటువంటివి ఇంకా జూన్ బుక్ నా దగ్గరకు రాలేదు ఫ్రెండ్స్. ఇంకా మరి ఒక బిట్టు మరి మార్నింగ్ నేను పేపర్లో కలెక్ట్ చేయడం జరిగింది. ఆ బిట్ నేను వేరే చోట రాయడం జరిగింది. అది కూడా సూచిక ఫ్రెండ్స్. అది వెరీ రీసెంట్ అనమాట. అది కూడా నేను గెస్ చేస్తున్నా. ఆ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దాన్ని సెపరేట్గా నేను ఫోటో తీశాను, స్క్రీన్ షాట్ తీసి చిన్న పీడిఎఫ్గా తయారు చేశాను ఫ్రెండ్స్. ఇది వెరీ రీసెంట్ అనమాట. ఈ బిట్టు నెక్స్ట్ షైన్ ఇండియాలో జూన్లో ఈ మంత్లో వచ్చేటటువంటి జూన్ బుక్లో ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది ఒకటి గెస్ చేయగలుగుతున్నా ఫ్రెండ్స్. అంటే చూడండి, మనం జనరల్గా కొన్ని గెస్ చేయొచ్చు. వాటిలో పత్రికా స్వేచ్ఛా సూచిక గతంలో అడిగాడు కాబట్టి నేను గెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. 159th ప్లేస్లో ఉంది మన ఇండియా. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి? మీకు రకరకాలైనటువంటి థాట్స్ వచ్చేసామండి ఇప్పటికే ఫ్రెండ్స్. పత్రికా స్వేచ్ఛ నేను గతంలో ఈ బిట్ని చదివేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, పత్రిక అంటే న్యూస్ పేపర్లో చూడండి జనరల్గా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. యూత్ ఈ రోజుల్లో ఎవరు చదువుతున్నారు ఫ్రెండ్స్? ప్రతి ఒక్కళ్ళు మొబైలే కదా. అంటే 50 years బిలో వాళ్ళు ఎవరు చదవరు. రేపు 140, 130, 1 ఇచ్చాడనుకోండి, 130 అంటే 30 years వాళ్ళు చదవరు. న్యూస్ పేపర్ చదివే ఓపిక ఉన్నోళ్ళు కాస్త వృద్ధాప్య అంటే రిటైర్మెంట్ దశకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లు చదువుతారని గుర్తుపెట్టుకోండి. అంతే. మనకు బిట్టు పెట్టడానికే ఫ్రెండ్స్ ఈ లాజిక్స్ అన్నీ కూడా. వాస్తవానికి కూడా ఇది నిజమే. సో పత్రికా స్వేచ్ఛ అనగానే 59 అని గుర్తుపెట్టుకో. నేనైతే అలానే చదువుకున్నాను. 59 అంటే 60కి 1 తక్కువ, 60 సంవత్సరాలకు 1 తక్కువ, 59. ఆ 9 కూడా గుర్తు రావాలంటే వాళ్ళ న్యూస్ పేపర్ చదివేటప్పుడు చాలా హ్యాపీగా నవ్వుతూ అంటే 9 లాగా ఏదో అట్లా ఒక హాస్యంగా మనం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా మనం చదవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మ్యాక్సిమం ఒక 15 minutes నుంచి 20 minutes వరకు మరి నేను ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఫేస్ చేసేటటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి సాధ్యమైనంత వరకు అది వినటానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని మోటివేషన్ పదాలు అనేవి మనకు అవి అవసరమే ఫ్రెండ్స్. ఎందుకలే అది ఎప్పుడు అంటే ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి మీకు చెప్పగలిగా ఫ్రెండ్స్. అదే ఎగ్జామ్ టైంలో నేను ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు చెప్పలేదు ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూషన్గా ఉంటాయి. ఎక్కడ నా క్లాస్ ఏముంటుంది తప్ప ఇలాంటి ఏముండదు. ఈ ఒక్క వీడియోలోనే ఒక 10-15 నిమిషాల పాటు ఒక మంచిగా మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి కొన్ని అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ని భయం పోగొట్టడానికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అవి కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నటువంటి మరి డిఎస్సి మిత్రులంతా కూడా ఇంకో చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మీకు మరి మధ్యలో కొన్ని వీడియోలు చేయలేకపోయా ఫ్రెండ్స్. మేజర్ కారణం ఉంది ఫ్రెండ్స్. మరి అంతకుముందు కూడా నా వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్లే స్టోర్ కూడా మరి ఆ యాప్ను కూడా యాప్ను కూడా ప్లే స్టోర్లో క్రియేట్ చేద్దామని చాలా ప్రయత్నం చేశాను నేను. మా ఫ్రెండ్స్కి దాన్ని చాలా అన్నీ తయారు చేయటం అన్నీ పెట్టడం జరిగింది. అప్పుడు కొంచెం అది సస్పెండ్ ఇది కావటం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రావటం, తర్వాత నేను ప్రిపేర్ అవుతున్నా ఫ్రెండ్స్. డిఏఓ ఈ తెలంగాణలో ఈ మంత్ అంటే June 30 ఈ మంత్ 30వ తారీఖున డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉంది ఫ్రెండ్స్. అది నేను ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైం కూడా మంచి మార్క్స్ గ్యాదర్ చేశాను. ఇప్పుడు ఆ ఎగ్జామ్ నేను ఒకటి ప్రిపేర్ అవుతున్నా ఫ్రెండ్స్. అదొకటి మేజర్గా. రెండోది మా మేడాన్ని ప్రిపేర్ చేయించటం.
ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళ వల్ల కొన్ని సందర్భాల్లో వీడియోలు కూడా కొంచెం లేట్ అయినాయి ఫ్రెండ్స్. చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, టైము సాధ్యమైనంత వరకు టైం తీసుకొని మీకు వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్, ఎప్పుడన్నా కొన్ని వీడియోలు చేయనంత మాత్రాన మీరెవరు ఏమీ నా మీద ఏమి కోపగించుకోవద్దు ఫ్రెండ్స్. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో నేను వీడియోలు చేయలేకపోయాను. అలాంటి సందర్భాల్లో మీరేమి నా మీద ఏమి కోపగించుకోవద్దు ఫ్రెండ్స్. మీరు మంచిగా చదవాలి, మీరు మంచిగా చదివి జాబ్ కొట్టాలి అనేటటువంటిది నాకున్నటువంటి మెయిన్ అదొక ఆశ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డిఎస్సి రాస్తున్నటువంటి మిత్రులంతా కూడా మరి నా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోని చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఇంకా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఈ కరెంట్ అఫైర్స్, పిఐ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఇక టైం చూసుకొని మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.